శుభోదయం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శుభోదయం. లక్ష్మీం క్షీర సముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. దీపావళి, దీపముల వరస. అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తున్నాం. ఆనందకరంగా ప్రకృతిని మలచే ప్రయత్నం చేస్తున్నాం. తిమిరంతో సమరం చేస్తున్నాం. ఈ తిమిరం మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేది అయిన దీపంగా మారాలి. ఈ తిమిరం మనలో ఉండే అజ్ఞానంగా భావన చేస్తే ఈ అజ్ఞానాన్ని తొలగించేటటువంటి జ్ఞానం కృష్ణుడి కథ కావాలి, వెలుగు కావాలి, దీపం కావాలి. దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం. ఎక్కడైనా కూడా చీకట్లున్నాయి, తమస్సు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలుంటాయి, కాంక్షలుంటాయి, అసూయలుంటాయి. అదే వెలుగున్న చోట జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, ప్రజ్ఞానం ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. గుజరాతీయులకు కొత్త సంవత్సరం ఈరోజు ప్రారంభమవుతుంది. శ్రీమన్నారాయణమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినటువంటి రోజు ఈరోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే కేదారీశ్వర వ్రతం అనే వ్రతాన్ని కూడా ఈరోజే ప్రారంభం చేయాలి అని కూడా చెబుతాయి. విక్రమార్కుడి శకం ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు అని పంచాంగాలు చెబుతాయి. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం కూడా ఈరోజే అని కొన్ని లౌకిక స్థల పురాణాలు కూడా ఇలా చెబుతుంటాయి. ఎన్నో విశేషాంశాలను ఈ దీపావళికి సంబంధించినవిగా సంప్రదాయం చెబుతూ ఉంటుంది. నిజానికి భూమికి ఉండేటటువంటి చలనములలో భూభ్రమణము, భూ పరిభ్రమణము కాకుండా మూడవదిగా ఉండేటటువంటి రేఖాంశ చలనములో ఈ భూమి 26,800 సంవత్సరాలకు 1 డిగ్రీ పక్కకు కదిలేటటువంటి ఆ మార్పుకు ప్రతీక ఈ పండుగ. పూర్వం నరకుడు అనే నక్షత్ర మండలం మనకు తూర్పు దిక్కును దిశానిర్దేశం చేసేది. ప్రాక్ జ్యోతిషపురం ఆ నరకుని ఊరు. ఆ కాలం మారిపోయి కొత్త కాలం వచ్చేసింది. కొత్త నక్షత్రం మనకు ప్రాక్ జ్యోతిషంగా, ప్రాక్ దిక్కుగా సూచించే విధంగా మారింది. కాబట్టి ఈ శుక్ర నక్షత్రానికి, ఈ కొత్త కాలానికి ప్రతీక ఈ పండుగ దీపావళి. తిమిరములు తొలగిపోయాయి, చీకటి తొలగిపోయాయి, వెలుగు అంతా కూడా ప్రకాశమే అన్నట్లుగా ఈ రోజున లక్ష్మీదేవిని ఉపాసిస్తారు. అందరూ కూడా లక్ష్మీదేవిని అర్చిస్తారు. ఈ లక్ష్మిని లక్ష్మీ పంచాయతన రూపంలో అర్చించాలి అంటుంది సంప్రదాయం. సామాన్యంగా శంకరుడు, పార్వతి, గణపతి, విష్ణువు, సూర్యనారాయణమూర్తి ఇలా అర్చించేటటువంటి సంప్రదాయంలో ఈ సంప్రదాయానికి భిన్నంగా లక్ష్మీ పంచాయతన రూపంలో ఈ రోజున లక్ష్మిని ఆరాధన చేస్తాం మనమంతా కూడా. విష్ణువు, ఇంద్రుడు, కుబేరుడు, గణేశ్వరుడు, మధ్యలో లక్ష్మి, ఇలా పంచభూతాలకు ప్రతీకగా. శ్రీమన్నారాయణమూర్తి సంతోషానికి ప్రతీక, ఇంద్రుడు తృప్తికి ప్రతీక, కుబేరుడు సంపదకు ప్రతీక, గణపతి సంపద తెచ్చేటటువంటి వాడికి ప్రతీక, మధ్యలో ఉండేటటువంటి లక్ష్మి శక్తికి ప్రతీక. సంతోషం, తృప్తి, సంపద, సంపద తెచ్చేవాడు ఈ నలుగురు కూడా అంటే విష్ణువు, ఇంద్రుడు, కుబేరుడు, గణపతి ఈ నలుగురు కూడా జమిలిగా కూరినప్పుడు సంపద అనబడేటటువంటి శక్తి లక్ష్మీ స్వరూపము మనకు స్వాధీనమవుతుంది. మనం ఆనందంగా ఉంటాం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు అనడంలో ఉండే అంతరార్థం ఇదే. దీపాల వరస, దీపాల కాంతి. ఒక్క దీపం వెలిగిస్తే దేవీం షోడశవర్షీయాం శశ్వస్థిరయవ్వనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభానాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రించ ధాత్రించ సర్వేభ్య సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. ఆ మహాలక్ష్మిని ఇలా జ్యోతి రూపంలో, దీపం రూపంలో అర్చన చేస్తాం మనం. దీపావళి ఈ రోజున ప్రత్యేకంగా వీధి వాకిలి, వంటగది, అలాగే ధాన్యాగారం, మేడపైన, వీధి కూడలి ఈ 5 స్థలాలలో తప్పక దీపాలను వెలిగించాలి.
బావి గట్టు ఉన్నట్లయితే అక్కడ కూడా దీపం వెలిగించాలి. మతాబాలు, తారాజువ్వలు, బాణసంచ ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో సిద్ధమైనవి, ఇతర దేశాల్లోంచే మన దేశానికి వచ్చినవి అంటుంటారు ఆధునికులు. నిజానికి గంధకము, పెట్లుప్పు వీటి వాడకం ఏనాటి నుంచో మన వారికి తెలుసు. మతాబాలు, తారాజువ్వలు ఇవన్నీ ఎంతో కాలంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. పండగ ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండాలి, భయభ్రాంతులకు గురి చేసేదిగా ఉండకూడదు అని గుర్తుపెట్టుకుంటూ దీపాల వరుస ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. ఆహ్లాదకరంగా మెరిసేటటువంటి కాకర పువ్వు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు సంతోషాన్ని తీసుకువస్తాడు. అత్త, మామ, అల్లుడు, కోడలు, కూతురు, కొడుకు అందరూ ఉంటేనే అది కుటుంబం అవుతుంది. మాత, పిత, స్నుషౌ, పుత్రౌ, పత్ని, పుత్రి, అతిథి స్వయం అంటారు గోవిందరాజాచార్యులు కుటుంబం అంటే ఏమిటో వ్యాఖ్యానం చేస్తూ శ్రీమద్ రామాయణంలో. కనుక అమ్మ, నాన్న, కోడళ్ళు, కొడుకులు, కూతురు, అల్లుడు, భార్య, అతిథి, తాను చివరగా ఇలా 10 మంది ఉంటే అది కుటుంబం. చక్కటి కుటుంబం ప్రపంచానికి ఆదర్శప్రాయం భారతీయ కుటుంబం. మనదైన సనాతన ధర్మం చెప్పిన కుటుంబం ఈ వ్యవస్థ. మన పండుగలు అవన్నీ కూడా ఇలాంటి లక్షణాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి అని చెబుతూ ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉన్నాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైన మనస్సుతో, ఆహ్లాదకరమైనటువంటి మనస్సులతో అందరి క్షేమాన్ని కోరుకుందామని వివరిస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ శుభమస్తు.